డూ యూ రిమెంబర్ మీ? సికింద్రాబాద్ స్టేషన్లో కలుసుకున్నాం, గుర్తుపెట్టారా? ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు. మొట్టమొదటిసారి మిమ్మల్ని సికింద్రాబాద్ స్టేషన్లో చూశాను. తర్వాత మీరు? ఐఎమ్ వసంత్, సొంతూరు హైదరాబాద్. ఇక్కడ బి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేస్తున్నాను. మీరు వైజాగ్ వచ్చింది ఎందుకు? ఇంజనీరింగ్ చదవడానికి. ముందు ఆ పని చూడండి. ఎక్కడికమ్మా? సిబిఎస్ఐకి వస్తావా? కూర్చోండి. ఓహో, సిబిఎస్ఈ కంప్యూటర్సా? వెరీ షార్ప్. ప్రియా, నీకు ఫోన్. హలో, ప్రియని మాట్లాడుతున్నాను, చెప్పండి. హలో ప్రియ గారు, నేను వసంత్ మాట్లాడుతున్నాను. దయచేసి ఫోన్ డిస్కనెక్ట్ చేయదు. మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీకోసం కింద కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, తప్పకుండా రావాలి. హలో, ఫోన్ ఫర్ యూ. హలో, ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ, ప్లీజ్. నేను వస్తున్నాను, ఫోన్ పెట్టేయండి. ఎందుకు ఫోన్ చేశారు? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నేనెవరు, మీరెవరు? మన ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలేంటి? ఉన్నాయి, అవి మాట్లాడాలని. చూడండి, మీరు చూడటానికి చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు. కొంచెం డీసెంట్ గా ఉండటం కూడా నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. లుక్ మిస్టర్ వసంత్, రైల్వే స్టేషన్ లో ఒకసారి ఇప్పుడు కలిసావని రైల్వే స్టేషన్ కి కంప్యూటర్ సెంటర్ కి ఇలా వెంటబట్టడం బాలేదు. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను మీరు అనుకున్నట్టు చెడ్డవాణ్ణేం కాదు. మీకు నాకు పూర్వజన్మ బంధం ఏదో ఉందని నా ఫీలింగ్. మీతో మాట్లాడితే తెలియని ఓ తీయని అనుభూతి, అందుకే మీతో మాట్లాడాలనిపిస్తుంది. నాకైతే పరమ చేదుగా ఉన్నాయి మీ మాటలు. ఓకే ఓకే, మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. శాంతంగా ఉన్నప్పుడే మళ్ళీ కలుస్తాను. మీకు మనసు మరి నాతో మాట్లాడాలనిపిస్తే నా ఫోన్ నెంబరు, సెల్ నెంబర్ ఇస్తాను. అవసరం లేదు, మీరు దయచేయచ్చు. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ నెంబర్ 555288 అండ్ 12345 GTM. వసంత్, వంటలో మా అమ్మ నాకు మేనదకిచ్చిన వాడు ఇచ్చిందిరా, చూడు అదరగొడతాను. శంకర్, నీతో నా జీవిత సమస్య ఒకటి చెప్పుకోవాలరా. ఏంట్రా అంత పెద్ద సమస్య? అగిపెట్టు. నేను అమ్మాయిని చూశాను. చూసావా, ప్రేమించావా? ఆమెను చూసినప్పటి నుంచి నా మనసులో లేదు. ప్రేమించావా? ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అనిపిస్తుందిరా. అయితే ప్రేమించావు. ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు. అదేంటి అంత మాట అన్నావు? ప్రేమంటే నీకు ఇష్టం లేదా? ఈ ప్రపంచంలో నాకు నచ్చని విషయం ఏమైనా ఉంటే అది ప్రేమే. అంటే ఇంతవరకు నువ్వు ఎవరిని ప్రేమించలేదా? ప్రేమించలేదు, ప్రేమించను, ప్రేమించబోను. రే శంకర్, నా బాధ అర్థం చేసుకోరా. ఇప్పుడు ఏమంటావురా? నేను అమ్మాయిని రైల్వే స్టేషన్ లో కలిశాను, మాట్లాడాను కూడా. కానీ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడానికి కాస్త భయంగా ఉంది. నువ్వు పక్కన ఉన్నావు అనుకో, కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏ వసంత్, నువ్వు వైజాగ్ ఎందుకు వచ్చారా? బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలని, అదే నీ గోల్, అవునా? ప్లీజ్ రే శంకర్, నువ్వు ఒకసారి వచ్చి అమ్మాయిని చూడు. నీకు నచ్చలేదనుకో, ప్రేమించడం మానేస్తాను. సరే వస్తారా? నీ ప్రేమ కోసం కాదు, నీ స్నేహం కోసం వస్తాను. ఓకే, థ్యాంక్స్ రా. అది సరే గానీ, అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని మరీ చెప్పింది. ఆ రోజు నీ గురించి అలా మాట్లాడి నిన్ను కష్టపెట్టినందుకు అమ్మ చాలా ఫీల్ అవుతుంది. నిన్ను కలిసిన తర్వాత నీ మనిషిని ఏనంటే మనుషుల్లో కలుస్తున్నానంట. అది మా అమ్మకి నీ మీద ఉన్న ఇంప్రెషన్. కాబట్టి నువ్వు రేపు పొద్దున ఇంటికి వస్తే మనం అటు నుంచి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. ఓకే? షూర్. నమస్కారం అండి. నువ్వా? లోపలికి రా బాబు. ఆ రోజు నీ గురించి ఏదో పొరపాటుగా అన్నానని బాధపడుతున్నావా? అబ్బాయి అదేం లేదండి. శంకర్ ఎక్కడ? మేడ మీద ఉన్నాడు, వెళ్ళి బాబు.
ఏంటి మాస్టారు అమ్మని కలిసావా? ఎంత కలిసి వచ్చాను కానీ నువ్వేంటి ఇంక ఎక్సర్సైజ్ చేస్తున్నావు? పద స్టేషన్ వెళ్ళాలని మర్చిపోయావా? ఏ స్టేషన్ రా? పోలీస్ స్టేషనా? కాదురా, ఫైర్ స్టేషన్. లేకపోతే ఏంటిరా, రైల్వే స్టేషన్ లో అమ్మాయిని చూపిస్తానని చెప్పారు కదా, నువ్వు లేరా నువ్వు. లవ్వు గొడవ మర్చిపోయాను రా. ఏంట్రా నీ తొందరతో? ఇదిగో టవలో. అమ్మా టిఫిన్ రెడీయా? రెడీ. బూస్ట్ తాగావా? బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. చిలిపి. బాయ్. ఒరేయ్, తొందర రారా, రైల్వే టైం అవుతుంది. రేయ్, ముండ్రా, నువ్వు రా, చెప్తాను. స్టేషన్కి ఎక్కడ రా. రేయ్. రే 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 ఏంట్రా నీ తొందర? ఉండరా రే, షూ వేసుకునేవరా? సరే వేసుకో. అమ్మా మేము వెళ్ళొస్తాం. ఏంట్రా హడావిడి? టిఫిన్ చేయకుండా వెళ్తున్నారు? లేదమ్మా, టైం లేదు, ఏదో ఇంపార్టెంట్ పని ఉందంట. ఇదయ్యా వీడి వరుస. ఇదివరకైతే ప్రతి చిన్న విషయానికి అందరి మీద మండిపడేవాడు, కోపం వస్తే కొట్టి మాట్లాడేవాడు. నీ దగ్గర ఏ మహత్యం ఉందో గానీ నీ ఫ్రెండ్షిప్ అయ్యాక చాలా మారిపోయి మనిషిలా పడ్డాడు. అదేం లేదమ్మా, శంకర్ స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం. అవును వసంత్, మీ అమ్మ నాన్న హైదరాబాద్ లోనే ఉంటున్నారా? నాన్నగారు హైదరాబాద్ లోనే ఉన్నారమ్మా. కానీ నాకు మాటలు వచ్చి అమ్మ అని పిలిచే లోపలే మా అమ్మగారు చనిపోయారు. అప్పటి నుంచి మా నాన్నగారి అమ్మలేని లోటు తీర్చారు. అమ్మనే అమ్మలేని నన్ను తలుచుకుని ఆయన ఎప్పుడు బాధపడుతుంటారు. అయ్యో సారీ బాబు, అడగకూడని ప్రశ్నలు అడిగి నేను బాధ పెట్టాను. అదేం లేదమ్మా, అన్నీ చెప్పడం వల్లే నేను మీకు దగ్గర అయ్యాను. నన్ను అయ్యో ఆశీర్వదించండి. ఏమిటిది? లేలే సారు, ఆ? మీరు పద్ధతులు మార్చుకోండి, కొన్ని పద్ధతులు నేర్చుకోండి. పద్ధతులు నేర్చుకోవటం అంటే ఇదేగా. రారా నీ నిమ్మల ఇడియట్. అరే బ్యాగ్ ఇక్కడే ఉందేంటి? ప్రియాంక వెళ్ళలేదా? ప్రియా ప్రియా, వస్తున్నానమ్మా. నువ్వు ఇంకా వెళ్ళలేదంటే? లేదమ్మా, ఓ బుక్ మర్చిపోయాను, తీసుకునేసరికి లేట్ అయింది. నేను బయలుదేరుతాను. రేయ్, ఏంట్రా? నాకేం నచ్చలేదురా. ఈ ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయడం చాలా అసహ్యంగా ఉంది. ప్లీజ్ నా కోసం రా. నీ కోసం కాబట్టి నా కోసమా? ఎందుకు వచ్చిన ప్రేమలు రాయి? ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఏం ఉండదులేరా బాబు. సరేపా. హాయ్. ఆ? కోనార్క్ ఎన్నింటికి వస్తుందండి? తెలీదు. పోనీ జమ్మితావి ఇప్పుడు వస్తుందా? పని మీద పట్టాలు తప్పి ఊళ్ళోకి వెళ్ళిందంట. పని చూసుకుని రేపు వస్తుందంట. వాట్ యు జోక్, నాట్ యు బాయ్. పోనీ ఈ నైట్ కంపెనీ కావాలా? ఏయ్, ఛీ, హే. రేయ్, ఛీ, వేస్ట్ కేస్. నువ్వే ఒక పెద్ద కేసు. ఇక నా వల్ల కదరా, వెళ్ళిపోదాం. సారీ రా, కొంచెం ఓపిక పట్టరా. అది సరే గానీ నువ్వు ప్రేమించిన అమ్మాయితో ఇప్పుడు మాట్లాడావంటరా? మాట్లాడాను, కానీ 3 మాటలు. ఏంటి? ఐ లవ్ యూ అనే? సారీ, థ్యాంక్స్, సీ యూ. తమాషాగా ఉంది. భగవంతుడా, ఈ పిచ్చి ప్రేమకుని నువ్వే కాపాడాలి స్వామి. ఒరే ట్రైన్ వచ్చిందిరా. శంకర్, ఏయ్ ప్రియా. అన్నయ్య, ఇక్కడున్నావేంటి నువ్వు? ఎవరో ఫ్రెండ్ వస్తానంటేనమ్మా. రే వసంత్, ఇట్రారా. నా చెల్లెలు ప్రియా. హాయ్. హలో. వసంత్ అని కొత్తగా కాలేజీలో చేరాడమ్మా. చాలా బ్రిలియంట్. పొద్దునే ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా, కానీ నువ్వు చేసిన లవ్ ఆవిడలో మర్చిపోయాను. అన్నయ్య, నాకు క్లాస్ కి టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. కర్మరా. హ, అనుకున్నంత అయింది. ఇప్పుడు అది నన్ను ఇక్కడ చూసిందా, ఇంటికి వెళ్ళి అలర్ట్ చేసి అన్పాపులర్ చేస్తుంది. సరే కానీ ఏం చేస్తాం. అది సరే, నీ ప్రేమ దేవత అయినా వచ్చిందా? వచ్చిందేమో, మిస్ అయింది. అలాగని రేపు కూడా ఈ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ పెట్టమాకు. నా వల్ల కాదు. నువ్వు నీ ప్రేమ నువ్వే చూసుకో బాబు. రా నాన్న. సార్ మీకు ఫోన్. లోకల్ అయితే నువ్వు మాట్లాడరా, ఎస్సీడీ అయితే నాకు ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. వైజాగ్ నుంచి వసంత్ గారు అటు సార్. వసంత, ఈ మొక్క ముందు చెప్పి ఆడవచ్చు కదరా. ఇలాగే. హలో వసంత్, చెప్పు, నేను గురుమూర్తిని. రే మూర్తి, నేను అయోమయంలో ఉన్నాను రా. అయ్యమ్మయ్యవా, ఏమైందిరా? ఆ అమ్మాయిని చూశాను, ఏది నువ్వు చెప్పిన అమ్మాయినా? మాట్లాడాను కూడా, వెరీ గుడ్. కానీ చివరిలో ఒక చిక్కొచ్చి పడిందిరా. చిక్కే ఉంటే చెప్పరా, చెక్కేసి సాల్వ్ చేస్తారు. ఇక్కడ నాకు ఓ మంచి స్నేహితుడు ఉన్నాడని చెప్పాను కదా. శంకరు, కొంప తీసి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆ శంకర్ లవ్ కాదు కదా? నోరు మీరు రాసుకెళ్ళి. అది కాదురా, మరేంటి? ఆ అమ్మాయి అతను చెల్లెలురా.
నా ప్రాబ్లం నీకు నవ్వులాటగా అనిపిస్తుందిరా? ప్రాబ్లం లేని దానికి ప్రాబ్లం అంటే నవ్వు రాదేట్రా? నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావురా. అదేంటి అట్లా మాట్లాడతావు? స్నేహితుడు చెల్లెలు అతనితో ఎలారా చెప్పడం? లాజిక్ గా ఆలోచించరా. నువ్వు నీ ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించలేదు, నువ్వు ప్రేమించిన అమ్మాయి అన్న నీకు ఫ్రెండ్ అయ్యాడు. వెరీ సింపుల్. దానికెందుకు గిలగల కోరుకుంటావు? ఏంట్రా నువ్వు అనేది? అరే వసంత్, నువ్వు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆ అమ్మాయిని చూసి మనసు పడ్డావు, అవునా? ఆ తర్వాత వైజాగ్ వెళ్ళాక శంకర్ నీకు పరిచయమై స్నేహితుడిగా దగ్గరయ్యాడు, అవునా? ఇప్పుడు ఆ అమ్మాయి అతని చెల్లెలని నీకు తెలిసింది, దానికెందుకు అంత వరి అయిపోతావు? వసంత్, ఫ్రెండ్ పిల్లని ప్రేమిస్తే తప్పు గాని ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించడం తప్పులేదా? అవును, నాకు చిన్న డౌట్. ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో ముందు అది తెలుసుకో, ఫ్రెండ్ చెప్పుకోవడం తర్వాత. చెక్ పోస్ట్ గురించి ఆలోచించకుండా బండి స్పీడ్ గా నడిపే. అంతేనంటావా? అంతే, ప్రొసీడ్. సరే ఉంటాను రా. తీసుకోండి, ఎవరికి ఏమేం కావాలో అన్ని తినండి, హ్యాపీగా తినండి. హలో మై లవ్ మై చైనా లవ్. ఏంట్రా మంచి మూడ్లో ఉన్నావు? ఈ చైనీస్ ఐటమ్స్ ఆర్డర్ చేయడం ఏంటి? ఆ పొలాలతో తిట్టడం ఏంటి? ఎప్పుడు లేని పార్టీ బిల్ కూడా కడతానంటున్నాడు. ఒక బిల్ ఏంటి, 100 బిల్లులైనా కడతాను. నా కళ ఫలించింది, నా ప్రేమ విజయవంతమైంది. హలో. కామాక్షి కూడా చీకొట్టింది అన్నావు కదరా? కామాక్షి పంచాక్షులేంట్రా? ఈ కంట్రీ గస్తో ప్రాబ్లం వస్తుందని ఇంటర్నేషనల్ లెవెల్ లో చైనీస్ అమ్మాయిని లైన్ లో పెట్టేశా. కులమతాల తేడాలతోనే చేస్తున్నావు. మరి పరాయి దేశం పిల్లంటే పెద్దలు ఒప్పుకుంటారా? నో ప్రాబ్లం, ఇది హైటెక్ జనరేషన్. మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడేసుకున్నారు. పెళ్ళయ్యాక ఫుడ్ ప్రాబ్లం రాకూడదనే ఈ చైనీస్ ఫుడ్ అలవాటు చేసుకుంటాను. ఐఎమ్ సారీ. ఏంట్రా నీళ్ళు నువ్వే సారీ చెప్పుకుంటున్నావు? చైనీస్ స్టైల్లే. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా తిట్టలేదు. హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చైనీస్ రిలేషన్షిప్. వావ్, మిషి మిషి, కమ్ 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 కమ్. రేయ్, మీ అందరికీ నా లవర్ ని పరిచయం చేస్తా. ఓ, షీ ఇస్ మై లవర్. मलाई भूल्नुहोस् मेरो विवाह मेरो लोग्नेले मान्नु हुँदैन। ఈవినింగ్ ఈవినింగ్ ఓకే ఓకే పార్క్ 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 ఈవినింగ్ పార్క్ రమ్మంటారా పర్సనల్ డిస్కషన్ కి. ఓహో. హలో సార్, ఈవినింగ్ ప్రోగ్రామ్ కాదు. సారీ డియర్, నన్ను మర్చిపో. మన పెళ్లికి నా మొగుడు ఒప్పుకోవట్లేదు అంది. ఎక్స్ట్రా ఫ్లాగ్. ఈ చైనీస్ పిల్లలు పక్కన పెట్టి ఇండియా చేతులతో తిను. వీడి మొఖానికి చైనీస్ అమ్మాయి కావాల్సి వచ్చిందట. తీసుండేవాడు రా బాబు. ఏయ్, ఈ పుల్ల కావాలా? ప్రియా, నీకు ఫోన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పుడే వస్తాను. హలో, నేను వసంతిని. అర్జెంటుగా మీతో మాట్లాడాలి. దయచేసి ఒకసారి ఉడాపారికి వస్తారా? కుదరదు, నా క్లాస్ ఉంది. అలానే మీరు ఫోన్ పెట్టేద్దు. ఒకవేళ పెట్టినా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటాను. ప్రస్తుతానికి నాకు అదే పని. క్లాస్ సంగతి చెప్పారు. క్లాస్ మరో పావుగంటలో అయిపోతుంది. అయిపోయాక రండి. ఆల్ రైట్, వస్తాను. ఆకాశం నేల ఒకటి కావాలని కోరుకుంటున్నాయి. మనస్సు మనసైన మనస్సు కోసం, ఆ మనస్సు గల మనిషి కోసం ఎదురు చూసే కన్నులను వెన్నెల దీపాలు చేసి వెతుకుతోంది. ఎలా ఉంది నా కవిత్వం? చాలా అసహ్యంగా ఉంది. థ్యాంక్స్.
నా కవిత్వం నచ్చకపోయినా నా కోసం నేను చెప్పిన టైంకి నేను చెప్పిన చోటుకు వచ్చినందుకు థ్యాంక్స్. మీ పేరేంటన్నారు? తమాషాగా అడుగుతున్నారు కదా, అయినా చెప్తాను. వసంత్. నా పేరంటే నాకు చాలా ఇష్టం. చూడండి మిస్టర్ వసంత్, మా అన్నయ్య మీ స్నేహితుడనే గౌరవంతో మీ స్నేహం చెడిపోకూడదని ఇక్కడికి వచ్చాను. దీన్ని మీరు మరోలా తీసుకుని ఏమేమో ఊహించుకోవద్దు. ఆపేసరే మాట్లాడండి. మీరు అలా మాట్లాడుతుంటే పిల్లగాలి పిల్లల గ్రోవ్లో దూరి మోహన్ రాగం పాడుతున్నట్టుంది. అంటే నేను చెప్పేది మీ చెవిలో పడలేదా? ఏ చెవండి, కుడి చెవా ఎడం చెవా? బీ సీరియస్. ఎస్, ఐఎమ్ సీరియస్. డోంట్ టచ్ మీ. నేను మిమ్మల్ని టచ్ చేయాలని చేయలేదండి. మీ చుడిదార్ మీద వాళ్ళ ఈ సీతాకోచిలుక రెక్కలు మీకు ఎక్కడ గుచ్చుకుంటాయోనని. ఈ సీతాకోచిలుక ఎంత అదృష్టం చేసుకుందో. మీరు వదిలేయాల్సింది సీతాకొక చిలుకని కాదు, మీ మనసులో ఆలోచనల్ని. చూడండి, చివరిసారి చెప్తున్నాను, ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ వెంట పట్టం మానుకోండి. వై షుడ్ ఐ? గెట్ లాస్ట్ అండ్ చేస్ సమ్ అదర్ గర్ల్. మీరు చాలా కోపంలో ఉన్నారని తెలుసు, అయినా మీతో మాట్లాడాలని వచ్చాను. గో అండ్ చేజ్ అనదర్ గర్ల్ అన్నారు. ఐఎమ్ నాట్ ఏ రోమియో చేజింగ్ గర్ల్స్. నేను ఇష్టపడ్డ అమ్మాయితో మాట్లాడాలన్న తపనేది. అడిగిన వెంటనే వచ్చారు. ఈ మాత్రమైనా మాట్లాడిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్టాప్ టాకింగ్ నాన్సెన్స్. షట్ అప్. ప్లీజ్, నేను చెప్పేది వినండి. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏం చేస్తున్నారా? యూ టీజింగా? యువర్ మిస్టేక్ ఇన్స్పెక్టర్. నేను అలాంటి వాడిని కాదు. తను నాకు బాగా తెలిసిన అమ్మాయి. కావాలంటే అడగండి. ఏమా ఇతను చెప్పే నిజమా?